దొర్లింపబడెను, అందువేసిన ముద్ర కావలి కాల్చి నిలిచెను దైవసుతిని యందు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక సమాధి ఏం చేయబడిందండి? తెరవబడింది, మూయబడలే. యేసు ప్రభు సమాధిలో లేడు, తిరిగి లేచాడు. హల్లెలూయా. అందుకే యేసయ్య మనకు సజీవుడైన దేవుడు. సజీవుడైన దేవుని ఆరాధించడానికి ఎంత మాత్రమును నిర్లక్ష్యం చేయదు. హల్లెలూయా. గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొర్లింపబడెను, అందువేసిన ముద్ర కావలి నిలిచిన దైవసుతిని యందు. అందువేసిన ముద్ర కావలి నిలిచిన దైవసుతుని యందు. ఓ గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను. గట్టిగా చప్పట్లు కొడదాం. మన యొక్క దేవాది దేవుడు తిరిగి లేచే దినముగా. ఓ యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. వలదు వలదు ఏడువ వలదు, వెల్లుడి గలిలయకు. తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను, పరుగుడి ప్రచురించుడి. తాను చెప్పిన విధముగా తిరిగి ప్రచురించుడి. ఆ గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. అన్న కయప వారల సభయు అదిరుచు పరుగెడిరి, అందు దూతగణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి. అందు దూతగణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి. ఆ గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు పాడదాం. అవునయ్యా, నువ్వు మృత్యు చేయడము తండ్రి. యేసురాజు లేచెను, హల్లెలూయా,
మన యేసు రాజు లేచింది కనుక మనం ఏం చేయాలి? జయమార్పాటించాలి. హల్లెలూయా. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు అని పాడుచు స్తుతిస్తూ ఆరాధిద్దాం. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. హల్లెలూయా. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, పరమ బలమసగు జయ యేసు, మసగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. చప్పట్లు కొడదాం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. గట్టిగా జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. పాడదాం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమరము గెలిచిన జయ యేసు, సమరము గెలిచిన జయ యేసు, అమరమూర్తివి జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, సతాను గెలిచిన జయ యేసు, సతాను ఓడెను జయ యేసు, సతాను గెలిచిన జయ యేసు, సతాను ఓడెను జయ యేసు, పాతవి గతించి జయ యేసు, పాతవి గతించి జయ యేసు, నాథవు నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. చెప్తాం. జయ జయ యేసు, జయ యేసు, yes Lord, hallelujah. క్రీస్తు కావలి గెలిచిన జయ యేసు, కావలి ఓడెను జయ యేసు. బిగ్గరగా బిగ్గరగా పాడదాం. చప్పలు కూడా చూచేవుగా. జయ యేసు, సేవలు బలము జయ యేసు, జీవము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ. అందరు లేచబడదాం. లేచబడి ఆరాధిద్దాం. జయ జయ
నిలిచిపోవాలి. పాతవి గతించి జయ యేసు, పాతవి గతించి జయ యేసు, దాతవు నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. చెప్దాం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను. అవును యేసయ్యా, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమరము గెలిచిన జయ యేసు, సమరము గెలిచిన చిన జయ యేసు, అమరమూర్తివి జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. చేద్దాం. జయ జయ యేసు, జయ యేసు. చేతులు చేద్దాం. అయ్యా, నువ్వు తిరిగి లేచిన దేవుడు క్రీస్తు. జయ జయ యేసు, జయ యేసు, జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు. చెప్దాం. చేతులు చేద్దాం. తిరిగి లేచే యేసుని ధన్యవాదాలు చేద్దాం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. గ్లోరీ. జయ జయ యేసు, జయ యేసు, జయ క్రీస్తు, జయ జయ. అందరం నోడుతూ ఆరాధిద్దాం. జయ జయ, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. అవునయ్యా, నువ్వు మృత్యము గెలిచిన జయశీలుడు తండ్రి. ఓ నా తండ్రి, మృత్యము నిన్ను ఆపలేదు నా ప్రభువా, మరణము నిన్ను ఆపలేదు నా ప్రభువా.
నా తండ్రి సమాధి నిన్ను ఆపలేదు నా ప్రభువా. నువ్వు జయశీలుడు నా ప్రభువా. తిరిగి లేచిన సర్వశక్తిమంతుడానికి వందనాలు. ఓ తిరిగి లేచిన మహాగరుడానికి వందనాలు యేసయ్యా. ఓ నా తండ్రి నిన్ను ధ్వనించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను కనపరచడానికి నువ్వు చూపను కృపను బట్టి వందనాలు యేసయ్యా. ఇటువంటి భాగ్యం ఎందుకోలేదు లేదు నా ప్రభువా, లేదు దేవా. నువ్వైతే మాకు అనుగ్రహించావు, నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావు, నిన్ను కనపరిచే భాగ్యం ఇచ్చావు, నీ నామాన్ని కొనియాడే భాగ్యం ఇచ్చావు. నీకు వేలాది వందనాలు యేసయ్యా. స్తుతులు స్తోత్రాలు దేవా, స్తుతులు స్తోత్రాలు దేవా, స్తుతులు స్తోత్రాలు నా ప్రభువా. జయశీలుడానికి వందనాలు. ఓ జయశీలుడానికి వందనం చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు మారదులో నువ్వు ఉన్నావు తండ్రి. మా పాటలను మహిం పొంది ఉన్నావు. మా స్థుతులపై ఆశ్రుడిగా ఉన్నందుకు వందములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో వాక్యంలో వెళుతుండగా మాకు బూరగా ఉండి నా ప్రభు వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ ఆత్మ చేత నింపి నా ప్రభువా, నీ అభిషేకము చేత నింపి వాడబడను గాక నా ప్రభువా. నాయన నీకు వందములు చెల్లిస్తున్నాము తండ్రి నా ప్రభువా. వినగలిగే చెవి, గ్రహించగల మనసు ప్రతి బిడ్డకు దయచేయి నా ప్రభువా. నీతో మాట్లాడే భాగ్యము దయచేయి నా ప్రభువా. నీ యొద్దనున్న నా ప్రభు పునరుద్ధాన శక్తిని పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయి నా ప్రభువా. నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు. నీ శక్తి లేనిదే, నీ మహిమ లేనిదే, నీ కృప లేనిదే మేము జీవించలేము నా తండ్రి. నువ్వు గొప్ప దేవుడువు తండ్రి, కృపగల దేవుడువు, కృపామయుడువు తండ్రి నా ప్రభువా. నాయన ఇటు భాగ్యం మాకు ఇచ్చేందుకు వందనాలు యేసయ్యా. ఎవరు చేయగలరు దేవ ఇంతగల త్యాగము తండ్రి? మా కొరకు నా తండ్రి మరణించి నా ప్రభువా తిరిగి లేవగల నా ప్రభు శక్తి ఎవరికి ఉంది నా ప్రభువా? మా పాపాలు క్షమించే శక్తి ఎవరికి ఉంది యేసయ్యా? మాకు విమోచన కలిగించే శక్తి ఎవరికి ఉందయ్యా? నీకు మాత్రమే తండ్రి. విమోచకుడానికి వందనాలు యేసయ్యా. జయశీలుడానికి వందనాలు యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనం చెల్లిస్తున్నాము తండ్రి. వచ్చేందుకు జ్ఞాపం చేసుకొని నా ప్రభువా, వారు నీ చేత దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక నా ప్రభువా. ఈ దినమున తండ్రి నీ పునరుద్ధరణ శక్తి పొందుకును గాక నా ప్రభువా. అటువంటి కృపను ప్రతి బిడ్డకి దయచేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. రాండు వారిని త్వరపెట్టి నడిపించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమున మీ అందరికీ ప్రభువు పేరట హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాను. అందరికీ హ్యాపీ ఈస్టర్ అండి. చెప్పండి అందరూ హ్యాపీ ఈస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ఈ యొక్క దినమున పునరుద్ధాన శక్తిని పొందుకోవాలని నేను ఆశపడుచున్నాను. రెడీగా ఉన్నారండి పునరుద్ధాన శక్తిని పొందుకోవడానికి? ఈ లోకంలో బూస్ట్ చేసి ఇక్కడ మాయాలజీ దాని ద్వారా మీకు ఏ శక్తి రాదు, ఏమీ రాదు, ఏమీ కూడా మిమ్మల్ని బాగు చేయలేదు. కేవలము యేసు శక్తి ద్వారానే మనము ఏదైనా సరే జయించగలము. ఇంకేమైనా జయించగలమా అండి? చెప్పండి. మనము రోజు ఆలిక్స్ తాగినా, డ్రై ఫ్రూట్స్ తాగినా, ఏది తాగినా మన కష్టాలు తప్ప, మన నష్టాలు అంతకనే తప్ప. కానీ ఈ యొక్క శక్తిని పొందుకున్నావంటే, ఒక్కసారి నువ్వు పునరుద్ధానపు శక్తిని పొందుకున్నావంటే నిన్ను ఎదగడం ఎవ్వరు కూడా ఆపలేరు. నిన్ను కృంగదీసేగల శక్తి ఎవరికి లేదు. ఎవరికైనా ఉన్నదండి? ఏ మనుషుడికి కూడా నిన్ను వెనక తీసే శక్తి లేదు. నువ్వు ఉద్యోగంలో ఎదుగుతున్నా, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నా, ఎందులో ఎదిగినా కూడా నిన్ను వెనక లాగే శక్తి ఎవరికి లేదు. ఎప్పుడు నువ్వు పునరుద్ధానపు శక్తిని పొందుకున్నప్పుడు, దేవుని శక్తిని పొందుకున్నప్పుడు శ్రద్ధగా వినాలి వాక్యం, అటు ఇటు తిరగొద్దు. మొన్న శుక్రవారము మనం ఏం జరుపుకున్నామండి? గుడ్ ఫ్రైడే. మంచి శుక్రవారం, అది కూడా పండగే. ఎందుకంటే మనలాంటి పాపులకి విమోచన కలిగించిన యేసయ్య కదా. మనకేం దొరికింది? విమోచన, పాప విమోచన. ఏం దొరికింది? పాపపు విమోచన. మన తల్లి మనల్ని విమోచన మార్గంలోనికి నడిపించలేదు, మన తండ్రి నడిపించలేడు. కానీ దేవాతి దేవుడు మాత్రమే మన కొరకు ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాడు. మనల్ని ప్రాణం పెట్టి కొన్నాడు. ఆయన విలువైన రక్తముతో కొన్నాడు. అటువంటి కృపగల దేవుని మనము కలిగి ఉన్నాం. అటువంటి కృపదేవుని కలిగి ఉన్న మనము ఏ ఒక్కరం కూడా నిద్రమోహాల్లాగా నీరసించిపోయిన వారిలాగా ఉండొద్దు. చాలా సంతోషంగా దేవుని సంఘంలో ఉండాలి. ఎప్పుడైనా సరే ఎలా ఉండాలండి? రాజులైన యాజక సమూహం వల్ల మనము ఉండాలి. మనం ఎవరము? నేను ఎప్పుడు చెప్తా, ఎవరు మనము? రాజులైన
యాజక సమూహము, రాజులైన పిల్లలం మనం. రాజు పిల్లలు ఎలా ఉంటారండి? అసలు వాళ్ళకి భయం లేదు, ఏం లేదు. ఇహలోకమైన పిల్లలకి గ్యారంటీ లేదు, కానీ మన రాజుమైన పిల్లలకి మాత్రం గ్యారంటీ ఉంది. కనుక మనము ఈ దినమున ఈ ఈస్టర్ పండుగ ఎందుకు జరుపుకుంటున్నామంటే, యేసు ప్రభువు శుక్రవారమున కలవరి శిలువలో ఆజ్ఞాతి క్రమముగా ఆయన చెప్పిన విధముగా మన కొరకు ప్రాణము పెట్టి 3వ దినమున తిరిగి లేచిన దినము. ఇది పునరుద్ధానము. ఏంటిది చెప్పాలి, కొంచెం ఆశ చేయాలి. పునరుద్ధానం ఏంటిది? పునరుద్ధానము మనము ఈరోజు జరుపుకుంటున్నాం. పునరుద్ధానము అంటే ఏమిటో ముందు మనము తెలుసుకుందాం. అయితే దైవ సేవకులు మీకు శుక్రవారం ఏమన్నా 5-7 పలుకులు మీకు చెప్పిండు కదా అండి, చెప్పిండు. 6వ పలుకు ఏమిటి చెప్పాలి? 6వ పలుకు ఏమిటి? చిన్నగానే చెప్పండి. ఏంటి? సమాప్తమైనది. ఏంటది? సమాప్తమైనది అంటే ఏమిటంటే, ఇక సమాప్తమైనది ముగిసిపోయిందని కాదు. సమాప్తమైనదంటే నీకు విమోచన, నాకు విమోచన, మనందరికీ విమోచన కలిగింది అని అర్థం. అప్పుడుతో ఆయన యొక్క బాధ్యత నెరవైంది, సమాప్తమైనది. ఆయన భూలోకానికి వచ్చిన ఉద్దేశము నెరవేరింది. మనల్ని తిరిగి రక్షించుకోవాలి అనే యొక్క లేఖనము నెరవేరింది. అందుకు సమాప్తమైనదని దేవుడు సెలవిచ్చాడు. 7వదిగా ఏం చేశారు? తన ఆత్మను అప్పగించుకున్నారు. యేసు ప్రభుని ఎవరు సిలువేయలేదండి, ఎవరు కూడా ఆయన చంపలేదు. యేసు ప్రభుని సిలువేశారు కానీ ఆయన ఎవరు చంపలేదు. ఆయన సిలువ వేసేంత వరకు కూడా ఆయన ప్రాణంతోనే ఉన్నారు. ఆయన తన తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాను అన్నంత వరకు ఆయన ప్రాణము పోలేదు. ఆయన ప్రాణం ఎవరు తీయలేదు. తీశారా అండి? తీయలేదు. ఆయన ప్రాణము తీసే అధికారం ఎవరికి లేదు. జీవమరణములు ఆయన యొద్దే ఉన్నవి. ఆ జీవమరణములు ఆయన యొద్దే ఉన్నవి. ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. ఇక్కడ మనము 2 పలుకులు మనం తెలుసుకున్నాం. ఎందుకు వచ్చాడో దేవుడు, ఆయన చేసిన పని ఏమిటో, తర్వాత తన యొక్క ప్రాణమును ఎట్టి రీతిగా ఎందుకు వదులుకున్నాడో మనము తెలుసుకున్నాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనము ఒకటి తెలుసుకుందాం. పునరుద్ధానము అనగా, పునరుద్ధానం అంటే తిరిగి లేచుట ఒకటే కాదు. పునరుద్ధానం అంటే తిరిగి లేచి మరలా చనిపోకుండా ఉండడం. తిరిగి లేచిన వాళ్ళు బైబిల్ గ్రంథములో చాలామంది ఉన్నారు. లాజరు చనిపోతే తిరిగి లేపాడు యేసయ్య. యాయిరు కూతురు చనిపోతే తిరిగి లేచారు. కానీ వాళ్ళు మళ్ళీ మరణించారు. వాళ్ళు ఏం చేశారండి? మళ్ళీ మరణించారు. కానీ యేసు ప్రభువు మళ్ళా మరణించలేదు. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడు. ఎలాంటి వాడు? పునరుద్ధానుడు. అది పునరుద్ధానప శక్తి. ఆయన పునరుద్ధానం చెందాడు. ఆయన పునరుద్ధానము చెంది మనల్ని కూడా అట్లాగే ఉండమన్నాడు. అంతేగాని నేను వెళ్ళిపోతున్నాను కదా, మీ పని మీరు చేసుకోండి, ఇష్టం వచ్చినట్టు తిరగండి అని చెప్పలేదు దేవుడు. మనకు అప్పగించిన పనిని చేయమని ముందు వస్తుంది. ఆయన మనకి ఏమైతే అప్పగించాడో అవన్నీ కూడా చేయమని చెప్పి ఆయన తిరిగి లేచి ఆరోహణమయ్యాడు. ఎప్పుడు ఆరోహణమయ్యాడు, ఎలా ఆరోహణమయ్యాడు ముందు మనము తెలుసుకుందాం. అయితే బైబిల్ గ్రంథం తెరుచుకుందాం. బైబిల్ గ్రంథము మనము ఓపెన్ చేద్దామా? లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయము 5వ వచనము. లూకా సువార్త చెప్దాం, తీద్దాం అందరము. బైబిల్ గ్రంథాలు తెరవండి. లూకా సువార్త 23వ అధ్యాయము తీసారా? మీరు చదవద్దు, నేనే చదువుతాను. మీరేమి కంగారు పడవద్దు. నేను మెల్లగా మీకు అన్నీ కూడా తెలియజేస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయము 23వ అధ్యాయము 50-51 వచనము. అరిమతయను యూదుల పట్టణపు సభ్యుడైన యేసేపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపగా దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. ఈయన దేనికోసం కనిపెట్టుకునిచుంటున్నాడు? దేవుని రాజ్యము కొరకు. ఇక్కడ యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి. యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత యేసు ప్రభుని
కిందకి ఎప్పుడు దించుతారా అని ఎదురు చూస్తున్నారు. ఎవరు? ఈ యోసేపు. అక్కడ ఈయన ఒక ధనవంతుడు. ఎలాంటి వాడు? ధనవంతుడు. ఈయన ఏం చేయాలనుకుంటున్నాడంటే యేసు ప్రభువును తాను కొరకు కట్టించుకున్న సమాధిలోనికి తీసుకెళ్లాలని అనుకున్నాడు ఈ యొక్క యోసేపు. అయితే ఈ యొక్క యేసు ప్రభువుని సిలువలో నుంచి దింపగానే ఏమడిగాడు? అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకుని దానికి క్రిందగా దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉండెను. అందులో ఎవడను అంతగా మునిపెప్పడను ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినాన్ని ఆరంభము కావచ్చెను. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలా ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములు పరిమళ తైలములు సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఎలా ఉన్నారండి వీళ్ళు? తీరికగా ఉన్నారు. యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఈ యొక్క శిష్యులు యేసు ప్రభువు తిరుగు లేస్తాడన్న విషయాన్నే మరిచిపోయారు. ఈ అపోస్తలులు మరిచిపోయి తిరుగుతూ ఉన్నారు మంచిగా. యేసు ప్రభు సిలువేస్తున్నప్పుడు పేతురు ఏమన్నాడండి 3 సార్లు? అయ్యో ఆయన ఎవరో నేను ఎరగను, ఆయన నాకు తెలియడు అని చెప్పాడు. ఎందుకంటే తన ప్రాణ భయం కోసం. ఒకవేళ యేసుతో పాటు నన్ను కూడా సిలువ వేస్తారేమో, యేసును నమ్ముకున్నానంటే నన్ను కూడా సిలువ వేస్తారేమో అని ఈ పేతురు నాకు తెలియదు అని ముమ్మారు ఆయన ఏం చేశాడు? బొంకిండు. ఒకవేళ నీవు ఈ యొక్క లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు, నీ యొక్క ఉద్యోగాల్లోనా, పనుల్లోనా, నీ యొక్క సంసార విషయంలోనా నీవు యేసు ప్రభుని ఎరుగుదువా అని అడిగితే ఎరుగుదునని మాత్రమే ఒప్పుకోవాలి. రేషన్ కార్డుల కోసం, ఆధార్ కార్డుల కోసం, ఉద్యోగుల కోసము నేను యేసు ప్రభుని ఎరగను, నేను క్రైస్తవురాలు కాదు అని చెప్పకూడదు. మన యేసు పునరుద్ధానుడు, తిరిగి లేచినవాడు, సజీవుడు. మన దేవుడు సజీవుడైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం, మనము వెంబడిస్తున్నాం. అటువంటి దేవుని కలిగి ఉన్న మనము, అటువంటి దేవుని వెంబడిస్తున్న మనము ఎంత రూఢిగా బ్రతకాలి? ఆకలి అయితే ఓర్చుకోవాలి, కానీ యేసు ప్రభును అమ్మివేయువారుగా ఉండకూడదు. కష్టాలు వస్తే, నష్టాలు వస్తే అసలు ఉన్నావా, నువ్వు లేవా యేసయ్యా అని మనం అందరం ఏం చేస్తాం? క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తారు. అదే తిరిగి క్వశ్చన్ నీకేస్తే నువ్వేం దగ్గర ఏం సమాధానం ఉండదు. నువ్వేం చేస్తున్నావు ఈ లోకంలో? నా కుమార్తె, నా కుమారుడు అని నీకు అప్పగించిన బాధ్యత నువ్వేం చేస్తున్నావు అని అడిగితే మన దగ్గర సమాధానమే ఉండదు కదండి. కనుక ఇక్కడ ఏమైంది? వీళ్ళ అపోస్తలులు అందరూ ఎక్కడికక్కడే చెల్లా చెదరైపోయారు. ఈ యేసు ప్రభువుని తీసుకుని సమాధిలో పెట్టాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము తీద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము. ఈ దినమున సడన్గా సేవకులు బయటికి వెళ్ళవలసి వచ్చింది. వారి రిలేటివ్స్ వారు ఎవరో చనిపోయారని. మీకు 1 గంట క్రితమే నేను ఈ వాక్యాన్ని ప్రిపేర్ చేసుకున్నా. విశ్రాంతము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలోమేమి వచ్చి ఆయనకు పూయవల సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎదుగు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడో పొల్లించని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొల్లింపబడి ఉన్నట్టు చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటానికి ధరించుకుని ఉన్న ఒక పొడుచువాడు కుడివైపున కూర్చుంటూ చూచి మిక్కిలి కలవరపడిరి. అందుకతడు కలవపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసు మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడని ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలమును చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురనియు ఆయన శిష్యులతో పేతురుతోనూ చెప్పాను. వారు బయట వచ్చి విస్మయనుంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయేరి. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఇక్కడ యేసు ప్రభు ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో చెప్పాడు తిరిగి లేస్తాను అని. ఏం చెప్పాడు? లూకాసు వార్త చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 6వ వచనం. మీకు రిఫరెన్స్ చూపించిన తర్వాతనే దాన్ని మీకు తేటగా తెలియజేస్తా.
24వ అధ్యాయము లూకా సువార్త 24వ అధ్యాయము లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయ నుండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునని వారితో అనిరి. అప్పుడు వారైన మాటలను జ్ఞాపకము చేసుకునెను. ఇక్కడ యేసు ప్రభువుతో కూడా ఉన్నవారు, యేసు ప్రభువుతో కూడా ఉన్నవారు, యేసు ప్రభుతో తిన్నవారు, యేసు ప్రభుతో పడుకున్నవారు, యేసు ప్రభు తిరిగి లేస్తాడు అని చెప్పినా కూడా వీళ్ళు ఏం చేశారు? నమ్మలేదు. ఏం చేశారు? నమ్మలేదు. యేసు ప్రభుని ఎక్కడ వెతుకుతున్నారు? వాళ్ళు సమాధిలో వెతుకుతున్నారు. ఎక్కడ వెతుకుతున్నారు? సమాధిలో వెతుకుతున్నారు. నేను లేస్తాను, నేను హింసించబడి నేను లేస్తానని యేసు ప్రభు సెలవిచ్చాడు. అయినా సరే వీళ్ళు ఎక్కడ వెతుకుతున్నారు? అంతే. ఎక్కడైనా సరే కూడా ఉన్న వాళ్ళకే నమ్మకాలు ఉండవంట. వీళ్ళు కూడా ఉన్నారు యేసు ప్రభువుతో పాటు, ఆయన చేయి పరిచర్యలో కూడా ఉన్నారు, ఆయనతో పాటు కూడా వెళ్ళారు. ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చున్నారు, ఆయనతో పాటు భోజనం చేశారు, ఇన్ని చేశారు, వాక్యాలు వింటున్నారు. నేను లేస్తాను, తిరిగి లేస్తాను, 3వ దినమా తిరిగి లేస్తానని సెలవిచ్చినా కూడా వీరు సమాధిలో ఉన్న యేసు ప్రభువుని చూడడానికి వచ్చారు. కానీ యేసు ప్రభు తిరిగి లేచాడు. మీకు ఇంకోటి తెలుసా? ఆయనతో ఉన్నవారి కన్నా ఆయనతో ఉన్న శత్రువులకే తిరిగి లేస్తాడని గుర్తుంది. ఆయనతో ఉన్న శత్రువులకే యేసు ప్రభు తిరిగి లేస్తాడని గుర్తు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62, 63. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మీకు నేను ఫాస్ట్గా చెప్తున్నానంటే చెప్పండి, ఎందుకంటే నేను చాలా ఫాస్ట్గా చెప్పుకుంటూ పోతున్నాను. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయము 62, 60. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసేయులను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకము ఉన్నది. ఇప్పుడు ఎవరికి గుర్తుకుంది యేసు ప్రభు లేస్తాడని? క్రైస్తవులకు గుర్తులేదు యేసు ప్రభు లేస్తాడని. తెలియని వారికే, ఆయన దేవుడని తెలియని వారికే గుర్తుంది. తెలిసిన వారికి, ఆయనతో ఉన్నవారికి, ఆయనతో పాటు విన్నవారికి, ఆయనతో పాటు కన్నవారికి, అద్భుతాలు చూసిన వారికి, ఆయనతో పాటు నడిచి స్వస్థతలు చేసిన వారికి కూడా ఆయన తిరిగి లేస్తాడన్న విషయము మర్చిపోయారు. అంటే యేసు ప్రభు సిలువ వేయబడిన వెంటనే వీళ్ళు యేసు ప్రభుని పక్కకు పెట్టేశారు. మనమేం చేసాం? ఆదివారం దినమున చర్చ్ అయిపోగానే, మెట్లు దిగ్గానే మనము క్రైస్తవులు అనే విషయాన్నే మర్చిపోతాం. అలా మరవకూడదని చెప్తున్నాడు. మీరు క్రైస్తవులని మీకంటే మీకు తెలిసే కన్నా ముందు పక్క వాళ్ళకి తెలుస్తుందంట వీళ్ళు క్రైస్తవులు అని. మీరు మాత్రం ఒప్పుకోరంట. విశ్వాసులు ఎవరు ఒప్పుకోరంట. క్రైస్తవులుగా ఒప్పుకోకపోతే నీ క్రైస్తవ జీవితము, నీ ఆత్మీయ జీవితము నిండు సున్నా, ఖాళీ కొండ. ఆ కొండలో ఏమీ ఉండదు. నీ యొక్క జీవితంలో ఏమీ పొందుకోలేవు. నీ జీవితంలో ఏది పొందుకోలేవు. ఆయన యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. నీకు చెందవలసిన ఘనతను చెందుకోలేవు. నువ్వు ఏది చేయలేవు. ఎప్పుడైతే నీవు దేవుడు సజీవుడని నమ్ముతావో అప్పుడు మాత్రమే నువ్వు ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని పొందుకుంటావు. ఎప్పుడైతే యేసుని దేవునిగా అంగీకరించి, మా దేవుడు చనిపోయి తిరిగి లేచాడు, నా పాపముల కొరకై, నా అతిక్రమముల కొరకై మరణించి తిరిగి 3వ దినమ లేచాడని ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీవు పునరుద్ధాన శక్తిని పొందుకుంటావు. చెప్పలు గురించి దేవుని మయపరచుకోండి. మనమందరము కూడా పునరుద్ధానపు శక్తిని పొందాలంటే మన దేవుడు తిరిగి లేచాడని నమ్మాలి. మనమందరము కూడా దేవుడు తిరిగి లేచాడు. ఆయన మృతుడు కాదు. ఆయన మృతుడు కాదు. మృతులు సైతము లేపగల సర్వశక్తిమంతుడు. మృతులకైతము తిరిగి లేపగల సర్వశక్తిమంతుడు. ఈ లోకంలో ఎవరికి కూడా చనిపోయిన వాడిని తిరిగి లేపే శక్తి లేదు మన యొక్క దేవుడికి తప్ప. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనం. అలాంటి సజీవుడైన దేవుని మనము కలిగి ఉన్నాం. అలాంటప్పుడు మన జీవితము మృతుల వలె ఉండకూడదు. మన జీవితము మృతుల వలె, చచ్చిన వారి వలె ఉండకూడదు. మన జీవితము లేపబడిన వారి వలె ఉండాలి.
అలా ఉండాలంటే యేసు తిరిగి లేచాడు, నీకు పునరుద్ధానపు శక్తిని ఇచ్చాడనే నమ్మకం నీ జీవితంలో కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, నమ్మాలి. నమ్మి విశ్వసించి మనము ఈ యొక్క దేవుని యొక్క ఇచ్చిన ఈ యొక్క ఆయుష్కాలం అంతయు దేవుని స్తుతించే వారుగా మనము ఉండాలి. జీవవనములు ఆయన యొద్దే ఉన్నాయి. ఒకవేళ దేవుడు ఈ ఒక్క క్షణము నేను మర్చిపోతే నువ్వు ఈ లోకంలోనే ఉండవు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కదా అండి. బుద్ధిగల కన్యకులు ఏం చేశారు? కొంతమంది దీవిట్లు సిద్ధపరచుకున్నారు, కొంతమంది సిద్ధపరచుకోలేదు. మనలో ఎంతమంది సిద్ధపరచుకున్నారో ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి. మన ఆత్మీయ జీవితమును మనము పరలోకానికి వెళ్ళడానికి ఎంతగా సిద్ధపడి ఉన్నాం, ఎంతగా దేవుని అంగీకరించాం, ఎంతగా దేవుని వెంబడిస్తున్నాం, ఎంతగా దేవుని వాక్యము గుండా నడుస్తున్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. వాక్యం వినటం మట్టుకే కాదు, వాక్యానుసారముగా నడుచుకుంటా నీ యొక్క జీవిత యొక్క లక్ష్యము. మనం ఏం చేయాలి? దేవుని ప్రణాళికను నెరవేర్చేవారుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. నీ చిత్తమో, నీ తండ్రి చిత్తమో, నీ తల్లి చిత్తమో కాదు. నీవు ఈ లోకంలో ఉన్నావంటే అది దేవుని యొక్క చిత్తం. నేను ఈ లోకంలో ఉన్నానంటే అది దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తం లేకపోతే ఈ భూలోకంలో ఒక క్షణము కూడా మనం బ్రతికుండలేం, ఒక క్షణము కూడా మనము బ్రతికుండలేము. మొట్టమొదటిగా మనము యేసు ప్రభువు తిరిగి లేచాడని మనము నమ్మాలి. ఏం చేయాలి? నమ్మాలి. ఇక్కడ ఇలా ఈ శిష్యులందరూ యేసు ప్రభు తిరిగి లేస్తాడని చెప్పినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా అక్కడే వెతుకుతున్నారు, అక్కడే వెతుకుతూ ఉన్నారు, సమాధిలోనే వెతుకుతున్నారు. ప్రశస్తమైన వస్త్రాలు చూసి భయపడుతున్నారు. అలనాడు యేసు ప్రభుతో ఉన్నప్పుడు భూతాలను దయ్యాలను వెలగొట్టిన వీరే యేసు ప్రభువు లేనప్పుడు వీరి విశ్వాసము అల్ప విశ్వాసము అయిపోయింది. వీళ్ళ జీవితము మళ్ళీ యథావిధిగానే అయిపోయింది. వీళ్ళు అక్కడితోనే దేవుణ్ణి విడిచిపెట్టారు. యేసు ప్రభు కూడా ఉంటేనేమో యేసు ప్రభులా నడుచుకున్నారు. యేసు ప్రభు లేకపోతే వీళ్ళు లోకంలో కలిసిపోయారు. మీరు ఎలా ఉన్నారు? లోకంలో కలిసిపోయారా? యేసుతో నడుస్తున్నారా? ఏది కలిగి ఉన్నారు మీరు ఈ లోకంలో? మనము ఎప్పుడు కూడా యేసును వెంబడించే వారిగా ఉండాలి. ఎలా ఉండాలండి? యేసును వెంబడించేవారుగా ఉండాలి. అక్కడ యేసు ప్రభు చనిపోయినప్పుడు వీళ్ళందరూ ఏమన్నారు? అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు తిరిగి లేస్తాడని చెప్పాడు కనుక ఒకవేళ వీళ్ళే ఆయన ఎత్తుకెళ్ళిపోయి తిరిగి లేస్తాడని చెప్తాడేమో అని అన్నప్పుడు పిలాతు, అయితే సరే మీరు రాయి వేయండి, కీళ్ళు పుయ్యండి, అన్నీ భద్రం చేసుకోండి, ముద్ర వేయండి అని వాళ్ళు చెప్పారు, ఆజ్ఞాపించారు. మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు భద్రపరచుకోండి, మీకు ఇష్టం వచ్చినట్టుగా మీకు ఎంత పగడబంది కావాలో అంత పగడబందిగా మీరు ఆయనను భద్రపరచండి అని చెప్పారు. అప్పుడు యేసు ప్రభువుని ఈ రాళ్ళు లేకపోతే ఈ సమాధులు ఆపగలవండి? ఆపగలవా? ఆపగలవా? ఆపలేవు. ఒకనాడు వస్తే ఈ రాళ్ళు కూడా యేసును స్తుతిస్తాయి. అర్థమవుతుందా? మనము మన యొక్క జీవనాంధనములో బ్రతుకుతున్నామంటే ప్రతిదీ మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా దేవుని చేత ఏర్పరచబడినది, మనుషుల చేత కాదు, దేవుని చేత ఏర్పరచబడినది. వీళ్ళు అనుకున్నారు, అయ్యో ఈ యేసయ్య చెప్పాడు కదా, వీళ్ళు మళ్ళీ శిష్యులు ఎలా చేస్తారేమని. చూడండి, ఈ 64 వచ్చి 3 దినమైన తర్వాత నేను లేచదని చెప్పినది మాకు జ్ఞాపకం అనేది, కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదట వంచన కంటే కడపంత వంచన మరీ చెడ్డదై ఉండినని చెప్పి, అందుకు పిలాతు, కావలి ఉన్నవారు కదా, మీరు వెళ్ళి చేతనంత మట్టుకు సమాధిని భద్రం చేయుడి అని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము ఏం చేశారమ్మా? సమాధిని భద్రము చేసేశారు. సమాధిని భద్రం చేస్తే వీళ్ళు అనుకుంటున్నారు, ఈ యొక్క అజ్ఞానులు యేసు ప్రభు తిరుగు లేస్తాడన్నాడేంటిగా అన్నాడు, కానీ ఈ తిరుగు లేస్తాడేంటి అనుకుని ఒకవేళ వీళ్ళ శిష్యులే ఇలా చేస్తారేమో అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారు? దాన్ని పగడబందిగా చేస్తున్నారు. ఇక్కడ ఈ యొక్క అన్యులకు గుర్తుంది యేసు ప్రభు తిరుగు లేస్తాడని, కానీ యేసుతో ఉన్న వాళ్ళకి గుర్తు లేదు.
యేసుతో ఉన్న వాళ్ళకి గుర్తు లేదు. సంఘంలో ఉన్న వారికి దేవుని యొక్క శక్తి తెలియదంట, బయట ఉన్న వారికి దేవుని యొక్క శక్తి తెలుస్తుంది. చాలామంది చెప్పారంటే ఆపలేదు అని మనము నిరూపించాలి. ఇవన్నీ కూడా మనల్ని ఏమి చేయలేవు. ఇది ఇచ్చినా అది ఇవ్వకపోయినా, అది ఇచ్చినా ఇది ఇవ్వకపోయినా, ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా నా సజీవుడైన దేవుని వెంబడిస్తానన్న రూఢి తత్వం మనము కలిగి ఉండాలి. అప్పుడే నీవు పునరుద్ధానపు శక్తిని పొందుకుంటావు. యేసు ప్రభు చెప్పిన రీతిగానే ఆయన చనిపోయిన తర్వాత ఆ యొక్క సమాధిలో పెట్టివేయబడ్డాడు. పెట్టివేయబడిన తర్వాత 3వ దినమున తిరిగి లేచాడు. ఎప్పుడు లేచాడమ్మా? 3వ దినమున తిరిగి లేచాడు. సమాధిలో ఏమి లేదు, ఆయనక దేహము లేదు. ఎందుకంటే ఆయన సజీవుడు. ఎవరు? సజీవుడు. సాధారణంగా సిలువ వేయబడిన వ్యక్తుల్ని చనిపోకపోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కాళ్ళు విరగ్గొట్టేస్తారు. కాలు విరగ్గొట్టి దాంట్లో నుంచి రక్తం అంతా వచ్చే వరకు ఉంచుతారు. కానీ యేసు ప్రభువు వాళ్ళకు ఆ ఛాన్సు ఇవ్వలేదు. ఆయన ముందే చనిపోయాడు. కీర్తన గ్రంథము రాస్తున్న విధముగా ఆయన ఎముకలు ఒక్కటి కూడా విరగబడలేదు. అలాగా వీళ్ళు ఇక సాయంకాలం అయినప్పుడు పొద్దున 9 గంటలకి సిలువ వేస్తే 3 గంటలకి ఆయన్ని దించారు. అప్పుడు ఈ యొక్క పక్కన దొంగల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఇంకా బతికి ఉన్నారని వాళ్ళ కాళ్ళను కొట్టి రక్తమును కిందకి కారిపోయింది. కానీ యేసు ప్రభువు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. యేసు ప్రభువు తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఎందుకంటే చంపడం వీళ్ళ తరము కాదు, ఆయన చంపేది వీళ్ళెవ్వరికీ లేదు. కాబట్టి ఆయన ఎముకల్లో ఒక ఎముకైనా కూడా ఎరగలేదు. ఆయన ఎముకలలో ఒక ఎముకైనా కూడా ఎరగలేదు. అయినా సరే వాళ్ళు ఇంకా బతుకున్నాడేమని బల్లెపు పోటు పొలిచి దాంట్లో నుంచి కారుతున్న వాటర్ రక్తాన్ని చూసి చనిపోయాడు అని చెప్పి వారు నిర్ధారణ చేసుకున్నారు. చెప్పిన రీతిగానే ఆయన కలువరి సిలువలో బలియాగమయ్యాడు. 3వ దినమ లేచాడు. అయితే ఆయన లేచి ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? మార్కు సువార్త 16వ అధ్యాయము 12వ వచనం. మనం ఎప్పుడు వింటున్న స్టోరీయే, కానీ ఇది మన ఆత్మీయ జీవితానికి ఏ విధముగా ఉపయోగపడుతుంది అనేది మనము తెలుసుకుందాం. సిద్ధంగా ఉన్నారండి తెలుసుకోవడానికి. మొట్టమొదటిగా ఎవరికి కనబడ్డాడు యేసు ప్రభు? ఎవరికి కనబడ్డాడు చూడండి ఇక్కడ. ఆయన తెల్లవారినప్పుడు యేసు లేచి, ఆదివారము తెల్లవారినప్పుడు, ఈ లైట్ ఏనా, ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఎవరికి కనబడేనమ్మా? మగ్దలేని మరియకు కనబడిన మొట్టమొదటిగా కనబడ్డాడు. ఈమెకు కనబడిన తర్వాత ఏం జరిగింది? మొదట కనబడను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకి కనబడనియు వారు విని నమ్మకపోయేది. వాళ్ళు చూసి చెప్పినా కూడా నమ్మలేదండి. వాళ్ళు చూసి చెప్పినా కూడా వాళ్ళు నమ్మలేదు. యేసు తిరిగి లేచారని మరే చెప్తుంది, కానీ వారు నమ్మలేదు. ఇక్కడ వీళ్ళు అల్ప విశ్వాసముతో నిండిన వారై ఉన్నారు. వీళ్ళకి విశ్వాసం లేదు, నమ్మకం లేదు. యేసు తిరిగి లేస్తాడనే నమ్మకం వీరికి లేదు. కానీ చెప్పినా కూడా వీళ్ళు వినంతగా ఉన్నారంటే వీరు ఎవరి చేత చిక్కబడి ఉన్నారు? సైతాను చేత మోసపరచబడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? మోసపరచబడుతున్నారు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనము ఆత్మీయంగా ఎదగకుండా ఉండడానికి, ఆత్మీయంగా దీవించబడకుండా ఉండడానికి, ఈ లోకంలో మనం దీవించబడకుండా ఉండడానికి సైతాను మనల్ని మోసపరుస్తూ ఉంటుంది. ఏం చేస్తారండి? మోసపరుస్తూ. అన్నీ తెలుసు మనకి, కానీ మనకు అవేవి గుర్తుకు రాదు, నమ్మం. కానీ దేవుడు ఏమన్నాడు? నమ్మండి. ఏమన్నాడు? నమ్మండి. చూచి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారే ధన్యులు. చూడకుండా నమ్మని వారు ఎవరు? మనమే. ఎవరము? మనము యేసు ప్రభుని సిలువేయడం చూసామా? ఆయన సమాధి పెట్టడం చూసామా? కానీ మనము నమ్ముతున్నామంటే మనము
ధన్యులం. చెప్పుకోండి, మేము ధన్యులం. చెప్పాలి బిగ్గరగా, మేము ధన్యులం, మేము యేసుని నమ్ముతున్నామని చెప్పాలి, ఒప్పుకోవాలి. మీకు అసలు సౌండే రావట్లేదు, మీకు కూడా అల్ప విశ్వాసం ఉన్నట్టుంది. బిగ్గరగా చెప్పండి, జయసుడైన యేసయ్యను నమ్ముతున్నామని చెప్పడానికి మీకు ఎందుకు అంతగా నిర్లక్ష్యం? చెప్పండి, మేము యేసుని నమ్ముతున్నాం, తిరిగి లేచాడని నమ్ముతున్నాం, ఆయన పునరుద్ధానపు శక్తిని మేము ఈ దినమున పొందుకుంటాం. పొందుకోవడం సిద్ధంగా లేటున్నారు, అందుకే మీరు అంటున్నారు. అట్లా చెప్పకండి, గట్టిగా చెప్పాలి, ఓకేనా? ఇక్కడ ఈమె చెప్పింది కానీ వీరు ఏం చేస్తున్నారు? నమ్మట్లేదు. ఈమె ఏదో చెప్తుంది అనుకుంటారేమో, అప్పుడు దెయ్యాలు పట్టినాయి కదా, ఇప్పుడు దెయ్యం పట్టింది అనుకుంటున్నారేమో. నమ్మట్లేదు ఇక్కడ. అయితే ఈ యొక్క యేసు ప్రభు చెప్పిన విషయాన్ని నమ్మకుండా వీరి పనుల్లోని వారి యొక్క జీవన రంగంలోనికి తిరుగుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. నాకు ఇంకేం సంబంధం లేదు, దేవుడు అనేవాళ్ళు లేడు, నన్ను ఎవరు సృష్టించలేదు, మొత్తం అంతా మర్చిపోయి యథావిధిగా తరాతదిగా తిరుగుతున్నారు. మీకు చెప్పనా, ఈ ఆత్మీయ జీవితంలో ఉన్నదానికంటే, ఈ యొక్క యేసులో ఉన్నదానికంటే బయటే మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. యేసు ప్రభు మార్గం ఇరుకుగా ఉంటుంది, లోకపు మార్గము విశాలంగా ఉంటుంది. ఎందుకు విశాలంగా ఉంటుంది? మనం తినొచ్చు, తాగొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు, మోసము చేయొచ్చు, ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేయొచ్చు. కాబట్టి ఆ జీవితం మనకి ఇష్టమైంది కాబట్టి అది మనకి విశాలముగా, మనము కండిషన్లోని వాక్యాల్లోని ఆజ్ఞలు పాటించాలంటే మనకి ఎలా అవుతుంది? ఇరుకుగా అయిపోద్ది అన్నమాట. కానీ ఇరుకులో విశాలతను కలుగు చేయవాడు దేవుడు ఒక్కడే. అట్టి విశాలతను మీరందరూ పొందుకోవాలని నేను కోరుచున్నాను, నేను ఆశపడుతున్నాను. మీరందరూ కూడా విశాలమైన ఇరుకులో విశాలత పొందాలని నేను ఆశపడుచున్నాను. ఇక్కడ ఈ లోకానుసారంగా ఆలోచన చేస్తున్నారు, దేవునితో ఉంటూ దేవునితో సంచారం చేస్తూ ఉన్నారే కానీ యేసు ప్రభు తిరిగి లేచాడని వారు నమ్మలేదు. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమును కూర్చున్నప్పుడు ఆయనకు వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన చూచిన వారి మాట నమ్మునందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయము కాఠిన్యం నిమిత్తము వారిని గద్దించెను. యేసు ప్రభు మళ్ళీ ఏం చేశాడండి? తిరిగి లేపబడ్డారు. యేసు ప్రభు తిరిగి లేపబడి పునరుద్ధానపు శక్తిని పొందుకుని మరియకు ప్రత్యక్షమయ్యాడు. తర్వాత 2 మనుషులకు కూడా ప్రత్యక్షమయ్యాడు. యాయూరు గ్రామంలో ఒక 2, చూడండి, అది కూడా మీకు రిఫరెన్స్ చూపిస్తా, 16 అధ్యాయం 12వ వచనము. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒక పల్లెటూరుకి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరు కానీ వారు వీరి మాట అయినను నమ్మకపోయేరి. వీరి మాట నమ్మకపోయేరి, ఆమె మాట కూడా నమ్మకపోయేరి. ప్రత్యక్షమయ్యాడు రా. 2 మనుషులు సంభాషణ చేసుకుంటే వాళ్ళతో పాటు కలిసి వెళ్తూ సంభాషణ చేస్తున్నారు. యేసు ప్రభు మాట్లాడుతున్నారు తిరిగి లేచి. అలాంటి దేవుణ్ణి మేము చూచాము అని చెప్పినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? నమ్మట్లేదు. ఏం చేస్తున్నారమ్మా? నమ్మట్లేదు. కానీ వీరి నమ్మకత్వము ఎంతగా కోల్పోయారంటే, నాకు తెలిసి వీళ్ళు యేసు ప్రభు సిలువ వేసినప్పుడు ఆ సిలువ దానికి భయపడిపోయి దేవుని విడిచిపెట్టేశారేమో అని నా అపోహ. అంటే ఏం చేస్తారు వీళ్ళు? యేసు ప్రభుని ఎరగని వారిగా ఉన్నారు. ఇప్పుడు మాకేం తెలియదు, యేసు ప్రభు అనేవాడు లేడు, యేసు ప్రభు చనిపోలేదు అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మరియా చెప్పింది, ఆ 2 వ్యక్తులు చెప్పారు, అయినా సరే వీరేం చేస్తున్నారు? వీరు నమ్మట్లేదు. తర్వాత శిష్యులందరూ లోపల ఉండి తలుపులు వేసుకుని లోపలలో ఉన్నప్పుడు కూడా తెలియచెప్పినప్పుడు కూడా తోమా అనే వ్యక్తి యేసు ప్రభువు తిరిగి లేచాడని నమ్మలేడు. ఆ తోమా ఏమన్నాడో తెలుసా? ఇగో ఆయన చేతికి మేకులు దగ్గబడ్డాయి కదా, ఆ మేకులలో ఏలు పెట్టి తిప్పితే కానీ నేను యేసు ప్రభు లేచానని నమ్మను అని అన్నాడు. ఎంత దుర్మార్గుడు కదండి! యేసు ప్రభు ఏలు పెట్టి చేతిలో ఏలు పెట్టి తిప్పి చూస్తాడంట. అలాంటి నమ్మకంగా మీరు అసలు ఉండొద్దు, అలా ఉండొద్దు, అది చాలా భయంకరం. ఇక్కడ ఇంత తిరిగిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? అతను ఏళ్ళు పెట్టి చూస్తే కానీ నమ్మను యేసు ప్రభుని అని అన్నాడు. అన్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము చూద్దాం, అందరము చూద్దాం.
మీకు ఎప్పుడు పాయింట్లు వేసి చెప్తాను, కానీ నేను త్వరితంగా ప్రిపేర్ అయ్యేందుకు మీకు పాయింట్లు వేసిగా రావట్లేదు. చూడండి 20వ అధ్యాయము యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనము 26వ వచనము 25వ అధ్యాయం 26వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదోమా అనబడిన తోమ వారితో లేకపోయిన గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ఎంత ఘోరము కదా. యేసు ప్రభు తిరిగి లేచాడని శిష్యులు కూడా చెప్తున్నారు. వీళ్ళకన్నా ఘోరంగా ఉన్నాడు ఈ తోమ. నేను నమ్మను. ఆయన చేతి వేలులో వేలు పెట్టి తిప్పి ఆయన ప్రక్కలో వేలు పెట్టి తిప్పితే కానీ యేసు ప్రభువు లేచాడని నేను నమ్మను. ఇన్ని రోజులు నీ ఆత్మీయ జీవితంలో వాళ్ళ ఆత్మీయ జీవితం ఏమైపోయింది అంటారు? యేసు ప్రభువుతో ఉండి యేసు ప్రభుతో జీవిస్తూ యేసు ప్రభుతో సంచరిస్తూ యేసు ప్రభుని వెంబడించిన వీరు ఏం చేస్తున్నారు? మేము తిప్పితే కానీ నమ్మమంటున్నారు. ఇన్ని రోజులు విశ్వాస జీవితంలో ఉన్న మీరు, ఇన్ని రోజులు దేవుని మందిరంలో ఎదుగుతున్న మీరు ఏ ఒక్క విషయంలో మీరు అల్ప విశ్వాసాన్ని చూపుతున్నారో మీరు జ్ఞాపకము చేసుకోవాలి. మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఏ ఒక్క అల్ప విశ్వాసం, దేనిలో మీరు విశ్వాసం లేకుండా ఉన్నారు? దేవునిలో విశ్వాసం లేకుండా ఉన్నారా? దేవుని కార్యాల పట్ల విశ్వాసం లేకున్నారా? లేకపోతే దేవుడే లేడని ఒకవేళ అపోహలో ఉన్నారా? ఈ యొక్క సమయంలో మీరు కొంతమంది మందిరానికి ఎందుకు వస్తారో తెలుసా? అద్భుతాల కోసం. నా కాళ్ళు ఇరిగిపోయినాయి కాబట్టి స్వస్థపరుస్తాడు దేవుడు అని వస్తారు. లేకపోతే నాకు అప్పులు అయిపోయినాయి కాబట్టి స్వస్థపరుస్తాడు దేవుడు అని వస్తాడు. దేవుడని నిజమైన దేవుడని నమ్మి రారు చాలామంది. కానీ దేవుడు అలా చెప్పట్లేదు. నమ్మి నన్ను వెంబడించమన్నాడు. కానీ ఈ యొక్క తోమ ఇంతమంది చెప్పినా కూడా నేను పరీక్షించాలి అని అంటున్నాడు. మీరు కూడా అదే విధంగా ఉన్నారా? యేసు ప్రభువా నువ్వు నిజంగా ఉన్నావా? నువ్వు నిజంగా ఉంటే ఈ దినమున మా ఇంటి పైన స్లాబ్ పడిపోవాలి అన్నట్టుగా ఉన్నారా? అట్లా ఉన్నారా అండి? ఒకవేళ ఈ దినమున నా యొక్క ఉద్యోగంలో, నా యొక్క ఉద్యోగ రంగంలో నా పేరు వచ్చేయాలి, ప్రమోషన్లు వచ్చేయాలి అనుకుంటున్నారా? లేకపోతే రాకపోతే నువ్వు లేవు యేసు ప్రభు అన్న వారుగా ఉన్నారా? అట్లా ఎప్పుడు ఎన్నడికి కూడా ఉండొద్దు. ఎప్పుడు కూడా ఉండొద్దు. ఈ లోకపు ధనము చిమ్మట పడుతుందంట. దొంగలు ఎత్తుకెళ్ళిపోతారంట. కానీ పరలోకపు ధనము చిమ్ముండి పట్టదు, దొంగలు కూడా ఎత్తుకెళ్ళిపోరు. మన ఆత్మీయ జీవితము ఆ విధముగా ఉండాలి. దొంగలు ఎత్తిపోయేవారుగా, లేకపోతే చిమ్మిటి పట్టేవారుగా. దొంగలు ఎత్తిపోవడం అంటే ఏంటో తెలుసా? నీ పక్కనే శత్రువు ఉంటాడు, మనిషి రూపంలోనూ ఏదో ఒక రూపంలో. ఇదిగో నువ్వు యేసు ప్రభుని వెంబడిస్తున్నందుకే నీకు ఈ రోగం వచ్చింది. నువ్వు యేసు ప్రభు వెంబడిస్తున్నందుకే నీకు అప్పుల భారం. నువ్వు యేసు ప్రభు నమ్ముతున్నావు కాబట్టి మన కుటుంబంలో సమస్య. యేసు ప్రభు నమ్ముతున్నావు కాబట్టి నీ భర్త చనిపోయాడు. యేసు ప్రభు నమ్ముకున్నావు కాబట్టి నీ కుమారుడు చనిపోయాడు అని ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు? మనల్ని సైతాను మాయ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? అలాంటి మాయలో మనము పడిపోకూడదు అంటే మనము పునరుద్ధానపు శక్తిని పొందుకోవాలి. ఏ శక్తిని పొందుకోవాలి? పునరుద్ధానపు శక్తిని పొందుకోవాలి. అప్పుడు మాత్రమే మనము యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోయేవారుగా మనము ఉండాము. ఆత్మీయ జీవితంలో పడిపోయేవారుగా మనము ఉండకూడదు. లేపబడిన వారుగా ఉండాలి. సమాధి చేయబడిన వారుగా మనము ఉండకూడదు. మృతులలో మనము ఏకమవ్వకూడదు. ఎందుకంటే మన దేవుడు మృతుడు కాదు, సజీవుడు. మన దేవుడు ఎవరండి? సజీవుడు. ఈ దినమున నువ్వు కన్ను మూస్తే, నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసు. మీకు తెలుసు కదా? కుక్కై పిల్లై పామై పుడతారా ఏంటి? కాదు కదండి. మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసు. మనకు పరలోక రాజ్యంలో మనకు స్థానము సంపాదించుకున్నాం కదా. అటువంటి రూఢి గల దేవుని కలిగి ఉన్న మనము ఇంత నిర్లక్ష్యముగా ఆత్మీయ జీవితంలో, దేవుని మందిరానికి రావడంలో, దేవుని పని చేయడంలో, దేవుని వెంబడించడంలో వెనక్కి వెళ్ళిపోతున్నామంటే మనం ఎవరి చేతిలో ఉంచబడి ఉన్నామో తెలుసుకోవాలి. ఎవరి చేత ఏలబడుతున్నామో తెలుసుకోవాలి. ఎవరి చేత నడిపింపబడుతున్నామో తెలుసుకోవాలి. మనము దేవుని చేత నడిపింపబడిన వారమై ఉండాలి. ఎలా ఉండాలండి?
దేవుని చేత నడిపింపబడిన వారమై ఉండాలి. ఎవరి చేత చెప్పాలి, బిగ్గరగా చెప్పండి. దేవుని చేత నడిపింపబడిన వారమై ఉండాలి. మీరందరూ శుభ్రంగా తలస్నానం చేసి షాంపులు బాగా రుద్దొచ్చారేమో, అందుకే నిద్రలు వస్తున్నాయి మీ అందరికీ బాగా కదా అండి. జాయిన్ అవుతాడు అందరికీ, అందుకే నిద్రలు వస్తున్నాయి. నిద్రపోవద్దు. అందరు లేచిపండి ఒకసారి, అందరు లేచి నిలబడదాం ఒకసారి. అందరు లేచిపండి, లేచి నిలబడండి. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. చెప్పకూడదాం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. చెప్దాం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా. బిగ్గరగా. జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. సాతాను గెలిచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, సాతాను గెలిచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, పాతవి గతించి జయ యేసు. చెప్పండి. గతించిపోవాలి ఈరోజు. పాతవి గతించి జయ యేసు, దాతవు నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. యేసు నామములో మీకెవరికి నిద్ర రాకుండా ఉండును గాక. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూర్చోండి. ఇప్పుడు మనము సజీవుడైన దేవుణ్ణి ఆరాధించాం. ఎవరిని ఆరాధించాం? చెప్పాలి. ఎవరిని ఆరాధించాం? నిద్ర అంతా వెళ్ళిపోయింది. నిద్రను ఆరాధించామా మనము? కాదు, సజీవుడైన దేవుణ్ణి ఆరాధించాం. నిర్లక్ష్యంగా ఉండొద్దు దేవుని మందిరంలో. నేను చెప్తాను, మీకు అర్థమవుతుందా? వాక్యము అర్థమవుతుందా? నిద్రపోయేవారుగా ఉండొద్దు, మేలుకునేవారుగా ఉండాలి, మేలుకొని ప్రార్థించేవారుగా ఉండాలి. మన యొక్క ఈ లోకంలో భయంకరంగా మారిపోతున్న రోజు రోజు పరిస్థితులు. రోజు రోజుకి ఈరోజు నా పరిస్థితి రేపు ఉండట్లేదు. అలాంటప్పుడు మనం ఎంత మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి, ఎంత మెలకుగా ఉండి వాక్యం వినాలి, ఎంత మెలకుగా ఈ లోకాన్ని మనము జయించాలి కదా. అలాంటి యొక్క జీవితాన్ని మనందరము, మీరు నేను కూడా కలిగి ఉండును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువు తిరిగి లేచిన విషయాన్ని శిష్యులు నమ్మలేదు, తోమా నమ్మలేదు. కానీ యేసు ప్రభువుని చూసిన వారిలో కొందరు ఉన్నారు. యేసు ప్రభు లేచి తన యొక్క పునరుద్ధానపు శక్తిని మనకి అనుగ్రహించాడు. ఆయన పునరుద్ధానం పొందిన తర్వాత, ఆయన లేచిన తర్వాత ఆరోహణం అయ్యక ముందు 40 రోజులు ఆయన తన సజీవ స్వరూపాన్ని చూపించాడు. ఏం చేశాడండి? సజీవ స్వరూపాన్ని చూపించాడు. అందరూ చూచారు ఆయన 40 రోజులు. ఆయన చనిపోయి లేస్తానని చెప్పి గుట్టు చప్పుడుగా వెళ్ళిపోలేదు. సమాధిలో నుంచి ఇలా పైకి లేచి వెళ్ళిపోలేదు. యేసు ప్రభు అందరికీ ఆగపడ్డాడు, అందరికీ కనబడ్డాడు. ఇంతకన్నా రుజువు ఏది ఉంది? మన బైబిల్ గ్రంథం కన్నా రుజువు ఏముంది? ఏ గ్రంథంలో ఉంది ఈయన తిరిగి లేచాడని? ఉన్నదా అండి ఏ గ్రంథంలో అయినా? మన యొక్క గ్రంథంలో మాత్రమే. ఈయన దేవుడు, ఈయన మృతి చెందాడు, 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. మన కొరకు ఎవరైనా ప్రాణం పెడతారా? ఎక్కడైనా ఉన్నదా? ఈ వ్యక్తి కోసం నేను ప్రాణం పెట్టానని ఇక్కడ కొంపడేసి వెలిగిపోతుంటే, మంటలు వచ్చేస్తూ ఉంటే, ఒక మన కన్న కొడుకో కన్న కూతురో ఎవరో కాలిపోతుంటే అమ్మో నా కూతురా, అమ్మ నా కొడుకు అంటాము, కానీ ఒక అడుగు ముందుకి వేయం. వేస్తామండి?
వెయ్యం బాబు నా కొడుకు కాపాడండి 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 కాపాడండి, హెల్ప్ హెల్ప్ హెల్ప్. మనం మాత్రం అక్కడి నుంచి కథలు వెళ్తున్నట్టు వెళ్తాం కానీ వెళ్ళాం. ఎందుకంటే మనకి మరణ భయము, మళ్ళీ నేను కూడా చనిపోతానేమనే భయము. కానీ యేసు ప్రభువు మన కొరకు ఆయన చనిపోవడానికి కూడా సిద్ధపడిపోయాడు. తిరిగి మళ్ళా మనం కొనుక్కున్నాడు. ఎంత దౌర్భాగ్యం మన వల్ల ఆయనకి కదా. ఆయనే సృష్టించాడు, మళ్ళీ ఆయనే మనకి జీవం పోసాడు, మరలా ఆయన ప్రాణము పెట్టి మన యొక్క కొనుక్కునేంత పరిస్థితి దేవునికి కలిగింది. ఈ లోకం అనే పాపపు లోకం ద్వారా అలాంటి పరిస్థితి మనకి కలిగింది. ఇటు చూడు. అయితే ఇక్కడ యేసు ప్రభు 40 రోజులు అందరికీ కనబడ్డాడు. ప్రతి ఒక్కరికి కనబడ్డాడు. యేసు ప్రభు కనబడ్డాడు, వాళ్ళ కళ్ళు తెరిపించాడు, వారి యొక్క జీవితాలను తెరిపించాడు. కానీ ఇక్కడ ఎంతకు ముందు ఏం జరిగిందంటే, వీళ్ళు అనుకుని ఉండొచ్చు యేసు ప్రభు తిరిగి లేస్తాడు, కానీ తిరిగి లేచాడా, ఈ వంచకుడు తిరిగి లేస్తాడా, ఎవరు లేచాడు, ఎవరు లేవలేదు అని అనుకున్నారు. కానీ ఇక్కడ దేవుడు అని దొంగ నమ్మాడు. ఎవరు నమ్మారు? దొంగ నమ్మాడండి. చివరి దినాల్లో నమ్మిండు. అయ్యా నీవు పరదేశంలో ఉన్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. పక్కన్నవాడు ఏమన్నాడు? నువ్వు దేవుడు కదా అయ్యా, నువ్వు బ్రతుకు, మమ్మల్ని బ్రతికించు, నువ్వు దేవుడు కదా అని హేళన చేస్తున్నాడు. ఈయనేమంటున్నాడు? ఊరుకోరా, నువ్వు నేను తప్పు చేసినాం, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు, నీతిమంతుడు. ఎక్కడైనా నీతిమంతుడిని అన్యాయంగా శిక్షించడం చూసారా అండి? ఇప్పుడు కోర్టులో ఏం జరుగుతుంది? వాదన జరుగుతుంది. అక్కడ ఒక దొంగనో ఎవరో ఒకరు తీసుకొచ్చి పెట్టాం. అతనిని వాదనలు చేస్తే కానీ ఆయనని జైల్లో కానీ శిక్షలో కానీ పెట్టరు. కానీ ఇక్కడ యేసు ప్రభు నీతిమంతుడని తెలిసి ఉండు కూడా ఈయన ఏం చేశారు? శిక్ష చేశారు వీళ్ళు. ఇది తండ్రి చిత్తము నెరవేరింది. మన జీవితంలో ఎవరి చిత్తం నెరవేరుతుంది? ఎవరి చిత్తము నెరవేరుతుంది? నీ యొక్క జీవితమును తండ్రి చిత్తము నెరవేర్చేదిగా ఉండాలి. నీ యొక్క ఉద్యోగము తండ్రి చిత్తం నెరవేర్చేదానిగా ఉండాలి. నీ యొక్క ఆరోగ్యము తండ్రి చిత్తము నెరవేర్చేదిగా ఉండాలి. నీ యొక్క కుటుంబము తండ్రి చిత్తము నెరవేర్చేదిగా ఉండాలి. కుటుంబము ఎలా ఉండాలో బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. వ్యక్తిగతముగా మనం ఎలా ఉండాలో బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఎలా వెళ్ళాలి, ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా చూడాలి, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఇది లేదు అది లేదు అనడానికి లేదు, ఇది లేదు అది లేదు అనడానికి లేదు. నిన్ను యేసు ప్రభు ప్రేమించిన రీతిగా ఎవ్వరూ కూడా ప్రేమించలేదు. యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టినంతగా ఎవ్వరు కూడా ప్రాణము పెట్టలేదు. ఆయన ఎంతగానో హింసించబడ్డాడు మన కోసం. అలాంటి దేవుణ్ణి వీరు చూచి కూడా నమ్మలేకపోయారు. యేసు ప్రభువు 39 కొడ దెబ్బలు, 39 కొడ, ఒక్కొక్క కొరడాకి 13 మేకులతో కొడితే శరీరం అంతయు దున్నబడింది. ఏం పేయబడింది? మనకి చిన్న మేకు గుచ్చుకుంటే అమ్మో గుచ్చుకునేరా అని చెప్పి స్కూల్కి వెళ్ళరు, పనికి వెళ్ళరు, ఉద్యోగంకి వెళ్ళరు, అయ్యో నాకు గుచ్చుకుంది అని. మరి అంతగా దున్నబడిన యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఎందుకు చేయాలి? అంతగా ఎందుకు హింసించబడాలి యేసు ప్రభు? ఎందుకంటే నీవు ఆయన కుమార్తెవు, నువ్వు ఆయన కుమారుడవు కనుక నేను ఈ లోకంలో నుంచి రక్షించడానికి, ఈ లోకం అనే పాపపు జీవితం నుండి నేను విమోచింప చేయడానికి యేసు ప్రభు మన కొరకు దున్నబడ్డాడు, కొట్టబడ్డాడు, మేకులు వేయబడ్డాడు, ఒక్కొక్క చేతులకి 5 అంగుళాలు దించబడ్డాయి మేకులు. అంతగా దేవుడు మన కోసము తన త్యాగాన్ని కనపరిచాడు. అలాంటి దేవుడైన మనము, అలాంటి గొప్ప దేవుని కలిగిన మనము, అంత ప్రేమ కలిగిన దేవుని కోసం మనం ఏం చేయాలమ్మా? మన బాధ్యత ఏంటి? ప్రకటించాలి. ఎలా ఉండాలి? ఆయన సువార్తను
ప్రకటించాలి. ఆయన సువార్తను మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ప్రకటించేవారుగా మనము ఉండాలి. నమ్మాలి. నమ్మి మనము ఆయన సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. మీకు ఇంకా నిద్ర వస్తుందంటే అది మీరు సైతానికి చోటిస్తున్నట్టు. నిద్రపోకుండా ఇంకా 3వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. 36వ వచనంలో ఏమున్నది? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండెను. కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే మనం ఏం చూస్తాం? ఉగ్రత. మనం ఎలా ఉండాలి? విశ్వసిస్తే మనకి ఏమొస్తుంది? నిత్య జీవం. ఏమొస్తుందండి? నిత్య జీవం. నిత్య జీవం మీకు కావాలా? మరి నాకైతే కావాలి. మీకు వద్దా అండి? నిత్య జీవం కావాలి కదా. కాబట్టి మనము కుమారుని యందు విశ్వాసము ఉంచాలి. ఏం చేయాలండి? విశ్వాసం ఉంచాలి. కుమారుని యందు మనము విశ్వాసం ఉంచి ఆయన గురించి మనం ఏం చేయాలి? ప్రకటన చేయాలి. సందేహింపకూడదు. యేసయ్య ఉన్నాడో లేడో, లేచిండో లేడో, ఉన్నాడో లేడో. లూకా సువార్త 24వ అధ్యాయం 7వ వచనం 8వ వచనము. 7వ అధ్యాయము 8వ వచనము. లూకా సువార్త 7వ అధ్యాయము. మీకు చాలా ఫాస్ట్గా చెప్తున్నానా? టైం ఎంత అని చెప్పండి ఒకసారి. 24వ అధ్యాయము 7, 8వ వచనము. 24వ అధ్యాయము 7, 8వ వచనం. ఇక్కడ మనిషి కుమారుడు పాపుష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడి. ఇక్కడ యేసు ప్రభువుకి వీళ్ళు నమ్మకపోతే దేవదూత వీళ్ళకి ఏం తెలియజేస్తుంది? అయ్యా, మీరు ఎక్కడ వెతుకుతున్నారు యేసు ప్రభుని? యేసు ప్రభు తిరిగి లేచాడు కదా, మీకు చెప్పాడు కదా, మీకు ఇలా చెప్పాడు కదా నేను తిరిగి లేస్తానని. ఇంకా అక్కడ ఎందుకు వెతుకుతున్నారయ్యా? మృతులలో ఎందుకు వెతుకుతున్నారయ్యా? మీరు కూడా మృతులలో ఉన్న యేసు ప్రభుని వెతుకుతున్నారేమో. చాలామంది భక్తి ఎలా ఉంటుందో తెలుసా? పూజించే భక్తిగా ఉంటుంది. పూజించే భక్తి అంటే ఏంటంటే, ఇప్పుడు పొద్దున్న లేచి పండ్లు తోముకొని ఓ చెంబుడు కాఫీ తాగి టింగా 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 అని 3-4 మంత్రాలు వేసేసి మళ్ళీ యథావిధిగా బ్యాగ్ తగిలించుకొని లోకములో నడిచిపోవడం అదన్నమాట. అలా ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. ఆయన సజీవుడు, నీతో నాతో ఉన్నవాడు, ఇప్పుడు మీతో ఉన్నవాడు, ఇప్పుడు నాతో ఉన్నవాడు. ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నవాడు. ఆయన నీ కలలో ఉన్నవాడు, నీ నిద్రలో ఉన్నవాడు. ఒకవేళ ఈ రాత్రి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీకు వ్యతిరేకముగా ఏవైనా పనులు జరుగుతున్నాయేమో, వ్యతిరేకమైన ప్రేరేపణలు వస్తున్నాయేమో, కలలే వస్తున్నాయేమో, చెడు మాటలే వస్తున్నాయేమో, చెడు వార్తలు వింటున్నావేమో, ఈ మధ్యాహ్న సమయంలో ఈ పునరుద్ధానపు శక్తి ద్వారా నువ్వు పొందుకుంటావని దేవుడు సెలవిస్తున్నాడు. అవన్నీ కొట్టివేస్తానని దేవుడు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో తెలియజేస్తున్నాడు. చెప్పలు కూడా తీర్మాయపరచండి. అయ్యా, నా జీవితంలో ఈ దినం మొదలుకొని నేను మళ్ళీ నూతనమైన హృదయాన్నితో, నూతనమైన ఆలోచనతో, నూతనమైన తలంపులతో ఈ లోకమును నడుస్తాను. నువ్వు ఉన్నావు, నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. ఈ లోకాన్ని జయించే శక్తిని నాకు ఇచ్చావని దృఢత్వముతో గట్టి నమ్మకముతో దేవుణ్ణి వెంబడించండి. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మీకు సెలవిస్తున్నాడు, నేను నీకు ఉన్న సమస్యను తీసివేస్తానని. మీలో ఎవరికి ఏ సమస్య ఉందో నాకు తెలియదు, కానీ ఈ మధ్యాహ్న సమయంలో నీ సమస్య నుండి ఈ పునరుద్ధానపు శక్తి ద్వారా తొలగిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. గట్టిగా చెప్పలు కొడదాం, నమ్మి చెప్పలు కొడదాం. అయ్యా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఇన్ని రోజులు నీ యొక్క శక్తిని తెలిసిండు కూడా, నీ యొక్క కృపను తెలిసిండు కూడా, నీ యొక్క ధైర్యం తెలిసిండు కూడా, నీ యొక్క బలము తెలిసిండు కూడా, నువ్వు చేయగలవని తెలిసిండు కూడా నేను అపనమ్మకముగా ఉన్నానేమో. కానీ ఈ మధ్యాహ్న సమయంలో నా అపనమ్మకం, సందేహమును విడిచిపెడుతున్నాను. చెప్పండి, సందేహాన్ని, అపనమ్మకాన్ని, పునరుద్ధానపు శక్తిని నేను పొందుకుంటాను. మీరు ఇక మధ్యాహ్న సమయంలో పునరుద్ధానపు శక్తిని పొందుకునే వారిగా ఉండాలి. సందేహింపకూడదు. సందేహం మన జీవితంలోకి ఎప్పుడు రాకూడదు. దేవుడు నాలో ఉన్నాడా లేడా, నాతో ఉన్నాడా లేడా అనే ఆలోచన మీకు రాకూడదు.
రోగాలు వచ్చాయని దేవుని మర్చిపోతారండి? నీతిమంతులకే శ్రమలు వస్తాయి. ఎందుకో తెలుసా? వాటి తట్టుకునే శక్తి మనకి దేవుడు, కానీ అన్యులకు అట్లా అనుకోవడం, వేరే వాళ్ళకి ఆ శక్తి మనము తట్టుకోగలము. మనకు రోగాలు వస్తాయి, రోగాలు రావడానికి లేదు. పాస్టర్లకు వస్తాయి, పాస్టర్లకు వస్తాయి, ఎంతవరకైనా వస్తాయి, కానీ వాటి తట్టుకునే శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడు నువ్వు ఆయన యందు విశ్వసించినప్పుడు, ఎప్పుడు ఆయన యందు ఆయన యందు విశ్వసించినప్పుడు మాత్రమే ప్రతి సమస్య నుండి మనకి విడుదల కలుగుతుంది. అలాంటి దృఢమైన విశ్వాసం మనము కలిగి ఉండాలని ఈ మధ్యాహ్న సమయంలో మీకు సెలవిస్తున్నాను. మనము విశ్వాసము పొందిన వారమై ఉండాలి. సందేహింపకూడదు, మనలో సందేహము ఉండకూడదు, అపనమ్మకము అంతకంటే ఉండకూడదు. యోహాను సువార్త 20 అధ్యాయము, యోహాను సువార్త 20 అధ్యాయము 25 వచనం 26 వచనం. నాకు టైం చెప్పండి నాన్న. 20 అధ్యాయము తీసారా? 20 అధ్యాయము 27, 28, 29. ఇందాక మీకు రిఫరెన్స్ చూపించలేదు కదా, అందుకే ఒకసారి చూపిస్తున్నా. ఇక్కడ తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. దేవుడు అనుమతి ఇచ్చాడు. చూడరయ్య బాబు, గుచ్చి తిప్పుకొని చూసుకో. విశ్వాసివి కాక అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండమను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూడక నమ్మిన వారు, నేను ఎంత గొప్ప ధన్యురాలు కదండి, మీరెంత గొప్ప ధన్యులు కదా. యేసు ప్రభు వాక్యం వింటున్నాం, యేసు ప్రభు శక్తిని పొందుకుంటాం, యేసు ప్రభు యొక్క అద్భుతాలు చూస్తున్నాం, కానీ యేసు ప్రభుని మనము చూడలేదు. ఆయన స్వరూపమును చూడడానికి మనకు అర్హత కూడా లేదు. కానీ ఇక్కడ ఈయన చూచి నమ్ముతున్నాడు, కానీ మనము చాలా ధన్యులము. అటువంటి ధన్యతను మనము కలిగి ఉన్నాము. ధన్యులతతో చెప్పిన మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిశులు ఎదుట చేసెను అని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడిను. ఇక్కడ యేసు ప్రభువుని ఈ తోమ చూచి నమ్మిండు, మరియా చూచి నమ్మింది, శిష్యులు చూచి నమ్మరు. ఎలాగా? పాతవి తెలిసిండు కూడా, యేసు ప్రభుని వెంబడించి కూడా, యేసుతో నడిచి కూడా, యేసులో జీవించి కూడా వీళ్ళు యేసు ప్రభుని నమ్మలేకపోయారు. కానీ మనము యేసు ప్రభువుని చూచాం, మాట్లాడుతున్నాం, వాక్యం ద్వారా వింటున్నాం, ప్రార్థన ద్వారా మాట్లాడుతున్నాం, విశ్వాసం ద్వారా పొందుకుంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాము. కానీ ఏదో ఒక సమయంలో మనలో అల్ప విశ్వాసము కలుగుతుంది. అది మన ఉద్దేశపూర్వకంగానా, సాతాన రూపంగానా, ఏదో ఒక రూపంలో మన జీవితంలో అల్ప విశ్వాసము కలుగుతుంది. ఈరోజు ఈ దినము నేను ఎక్కడ చర్చికి వెళ్తే నా ఉద్యోగం ఊడిపోతుందేమో, లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఈ దేవుని మందిరమునకు టైం ఇస్తే నా యొక్క భవిష్యత్తు పాడైపోతుందేమో అని అల్ప విశ్వాసంతో నువ్వు ఉన్నావేమో. ఇది ఇచ్చినది దేవుడు. ఈరోజు నిన్ను దేవుడు పిలిస్తే నీ ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందో ఎవరికి కూడా తెలియదు. ఒక ధనవంతుడు అన్నాడంట, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నాడంట. అప్పుడు వేసుకోండి, ఒరే ఇప్పుడే నిన్ను అడిగితే, నీ ప్రాణం అడిగితే ఏమవుతుంది కదమ్మా. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూడొద్దు. దేవుడు అన్నాడు, లోకంలో తినమన్నాడు, తాగమన్నాడు. ఇది కదరు, తిని వాటర్ అవి తాగమన్నాడు, జీవించమన్నాడు. అది కొంపది తాగమన్నాడు కానీ సాయంత్రం వెళ్ళిపోయి బ్రాంతి పళ్ళు వేసుకున్నారు కాక అట్లా కాదు. మనకు కావలసిన దైనందిక జీవన విధానంలో మనకేమి కావాలో అన్నీ తీసుకోమన్నాడు దేవుడు. కానీ 6 దినములు కష్టపడండి అన్నాడు, 7వ దినము నా దగ్గరికి రండి అన్నాడు. మనకు పునరుద్ధానపు శక్తి అంటే ఈ ఇష్టమే గుర్తుకొస్తుంది, కానీ ప్రతి ఆదివారం కూడా పునరుద్ధానం, ప్రతి ఆదివారం కూడా పునరుద్ధానమే. మనము ఈ 6 రోజులు కష్టపడ్డ తర్వాత 7వ రోజు దేవుని మందిరంలో గడిపితే దానితో వచ్చే శక్తి దేనితోనూ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్తో కూడా రాదు. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ తోటి రాదు. లేకపోతే ఏంటది కాల్షియం ట్యాబ్లెట్ తోటి, జింక్ తోటి, విటమిన్ సి తోటి
ఏట్లతో కూడా మనకి శక్తి రాదు. కానీ అటుకైతే మనం పైసలు పెట్టి కొనుక్కొని మళ్ళీ వందలు వేలు వేసి మింగుతుంటాం మామూలుగా మింగో కదండి. అవి ఏవో శక్తి వచ్చేస్తాయేమోనని ఎవరైనా ఇది వేసుకుంటే నీకు బలం వస్తుందని చెప్తే అవునమ్మా బలం వస్తుందా అయితే ఏది వేసుకుంటా అని చెప్పి సొమ్ములు తీసుకుని మింగేస్తాం. కాదమ్మా నువ్వు దేవుని నమ్ముకో, దేవుని మన దగ్గర ప్రార్థన చేయి, నీ శక్తి వస్తుంది అంటే నేను రాను, అది చాలా కష్టం. మంచివి ఎప్పుడు కూడా కష్టంగానే ఉంటాయి, చెడువి ఎప్పుడు కూడా సులువుగానే ఉంటాయి. దొంగ అనపడడానికి చాలా సులువు, కానీ బుద్ధిమంతుడు నీతిమంతుడు అనడానికి చాలా. ఒక్కసారి నువ్వు తప్పు చేస్తే నేను మంచోడు అనడానికి మళ్ళీ నువ్వు ఇంకోసారి జన్మెత్తాలి కదా అండి. అలాగా ఇక్కడ మనము పునరుద్ధానపు శక్తిని పొందుకోవాలి. ఈ దినమున దేవుడు మన కొరకు చనిపోయి తిరిగి లేచిన అన్నీ ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఇప్పుడు మీ కొరకు ప్రాణం పెట్టాను, నేను మిమ్మల్ని కొన్నాను, ఇప్పుడు మీరు పాతవన్నీ గతించిపోయాయి, ఇప్పుడు మీరు నూతనముగా ఉన్నవారు కాబట్టి మీ యొక్క పాత జీవితంలోనికి వెళ్ళకండి అని చెప్తున్నాడు దేవుడు. ఇన్ని రోజులు నువ్వు తెలియక దేవుని సన్నిధానం నిర్లక్ష్యం చేసావేమో, దేవుని యొక్క సంఘ పరిచర్యలు నిర్లక్ష్యం చేసావేమో, దేవుని వెంబడించడంలో నిర్లక్ష్యం చేసావేమో, దేవునికి సమయం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేసాము. కుటుంబం అని అనుకో, నీ కుటుంబము నిన్ను నరకం నుండి తప్పించదు. నువ్వు బాప్తీసం పొందితే సరిపోదు, పరలోక రాజ్యం వెళ్ళిపోవు. విశ్వసించాలి. చాలామంది బాప్తీసం తీసుకుంటే నేను పరలోక డైరెక్ట్ వెళ్ళిపోతానేమో, తర్వాత బాప్తీసం పొందుకున్న కానించి ఇది ఉఫ్ ఇవన్నీ వేస్తే మళ్ళీ పర్వాలేదు ఇంకా నీ టికెట్ కొనేసుకున్నాను అనుకుంటున్నారేమో. అది చాలా తప్పు. ఆజ్ఞాతిక్రమము పాపం. ఆజ్ఞాతిక్రమము చేయకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? మీరు నా ఆజ్ఞలను పాటించండి అని చెప్తుంది. ఆజ్ఞలను పాటించండి అని చెప్తుంది. కనుక మనము దేవుని వాక్యాన్ని నమ్ముతూ సందేహింపక, అవిశ్వాసివి కాక విశ్వాసము గలవారమై దేవుణ్ణి వెంబడించాలి. 40 రోజుల ప్రత్యక్షతం అయితే కానీ వీళ్ళు యేసు ప్రభు తిరిగి లేచాడనే వీళ్ళు నమ్మలేదు. పాపం మళ్ళీ ఇంకానికి ఎంత కదండి. అన్ని రోజులు వాళ్ళతో పాటు ఉండి మళ్ళీ సిలువేయబడి మళ్ళీ వీళ్ళతో 40 రోజులు ఉంటే కానీ వీళ్ళు యేసు ప్రభు లేచాడని నమ్మలేదు కదా. కానీ యేసు ప్రభు మనల్ని ఎంతగా రక్షించడానికి తగ్గించుకున్నాడంటే, ఆయన శిలువ మరణము పొందినంతగా తగ్గించుకుంటున్నాడు. ఆయన శిలువ మరణము పొందినంతగా నీకు ఒకవేళ ఉద్యోగం వస్తుంది, నువ్వు వీడికి నమస్కారం చేయరా బాబు నీకు ఉద్యోగం వస్తుందంటే కూడా నమస్కారం చేయరు. నేను వాడి కాలు ముందు మొక్కాలా, నేను వాడి కాలు మొక్కాలా అని అంటాం కదండి. అంటారా అన్నారా? అదే మన జీవితానికి వచ్చిందనుకో, అయ్యో నీ కాలు మొక్తానయ్యా, ఒక అమ్మ కోసమో లేకపోతే ఒక నాన్న కోసమో ఏమి లేదు కదండి. కానీ దేవుడు మనల్ని ఆ సాతాను ఉచ్చులో నుంచి విడిపించబడడానికి రక్తము కాచి వెల చెల్లించి రక్షించి పునరుద్ధానపు శక్తిని మనకి అనుగ్రహించాడు. ఈ పునరుద్ధానపు శక్తిలో పేదరికం ఉండదు, ఈ యొక్క పునరుద్ధానపు శక్తిలో నిరుద్యోగం ఉండదు, ఈ పునరుద్ధానపు శక్తిలో అనారోగ్యం ఉండదు, ఈ పునరుద్ధానపు శక్తిలో అశాంతి ఉండదు. పునరుద్ధానపు శక్తులు శాంతి, సమాధానము, నెమ్మది, ధనము అన్నీ అత్యధికముగా ఉన్నవి. అటువంటి పునరుద్ధానపు శక్తిని మీరందరూ పొందుకోవాలి. ఈ దినమున ఆయన తర్వాత చనిపోయి 40 రోజులు ప్రత్యక్షమయ్యి అందరికీ కనబడి మాట్లాడి సంభాషణ చేసి మళ్ళీ లాలించి పాలించి భుజగించి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించుడి, నా నామములో క్రొత్త భాషలు మాట్లాడండి. రిఫరెన్స్ ఉన్నాయి, తర్వాత చూద్దాం. మన టైం అయిపోతుంది, నాకు ఫోన్ ఇవ్వలేదు, ఇక్కడ టైం ఎంత ఎందుకు నాకు తెలియట్లేదు. తర్వాత నేను పాస్టర్ గారు ఇంత టైం ఎందుకు చెప్పేసినామమ్మా అంటారు. ఇక్కడ దయ్యాలను వెళ్ళగొట్టండి. థ్యాంక్ యూ. దయ్యాలను వెళ్ళగొట్టండి, నా నామమున మీరు సువార్తను ప్రకటించండి. మనం ఎలా ఉండాలి? నమ్మిన వాటిని, కన్న వాటిని, చూచిన వాటిని ఇతరులకు తెలియజేసేవారిగా ఉండాలి. మనం ప్రచురము చేయువారిగా, ప్రకటించువారిగా మన జీవితము
ఉండాలి. సువార్తను ప్రకటించేవారుగా మన జీవితాన్ని నీకింత ఛాయిస్ దొరికితే కూడా నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు ఒక వ్యక్తిని రక్షిస్తున్నావు అంటే నువ్వు పరలోక రాజ్యంలో ధనము సమకూర్చుకుంటున్నావు, ధనమును సమకూర్చుకుంటున్నావు. నీ జీవితానికి కలిగిన ఈ యొక్క గొప్పతనాన్ని నువ్వు ఎంతమందికి ప్రచురం చేస్తున్నావు? నీ జీవితంలో పొందిన ఈ అద్భుతాన్ని, ఈ సమాధానాన్ని, ఈ శాంతిని, ఈ అశాంతి పోయి శాంతి పొందుకున్న విధానాన్ని నువ్వెంతమందికి తెలియజేస్తున్నావు? యేసు తిరిగి లేచాడని నువ్వెంతమందికి తిరిగి చెప్తున్నావు? యేసు తిరిగి లేచాడని ఎంతమందికి ప్రకటిస్తున్నావు? ఎంతమందికి ప్రకటిస్తున్నావు? మీకు వీలైతే సాయంత్రం వెళ్ళినప్పుడు ఈరోజు మా యేసు ప్రభు లేచాడు, లేచిన రోజు, లేచి ఎప్పుడో లేచిపోయాడు ఆయన అంటే వేరే అనుకుంటారు. యేసు ప్రభు మరమను గెలిచి తిరిగి లేచాడు, కానీ ఇది తిరిగి లేచిన రోజు, పునరుత్థానపు శక్తిని మనకు అనుగ్రహించిన రోజు. మా యేసు సజీవుడు అని చెప్పండి. మీకు వీలైతే ఒక 4 మందికైనా, ఒక 5 మందికైనా, మేము ఎక్కడికి వెళ్ళారమ్మా? మందిరంకి వెళ్ళాం, మా దేవుడు తిరిగి లేచాడు. వాళ్ళు అడగకపోయినా కూడా చెప్పండి, మా దేవుడు ఈరోజు తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధాన శక్తిని మాకు అనుగ్రహించాడు. నేను శక్తిని పొందుకున్నాను. ఒకవేళ ఇన్ని రోజులు నువ్వు బలహీనంగా ఉన్నావేమో, ఒకవేళ నువ్వు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావేమో, ఈ దినమున దృఢముగా నమ్మకముతో నమ్మి, ఈ దినమున నా నుండి అన్నీ వేరుపరచబడి నమ్మి మీరు తిరిగి వెళ్ళవలసినగా కోరుచున్నాను. యేసు నామములో మీరందరూ కూడా ఈ సంవత్సరంలో నూతనమైన అద్భుతములు చూచునుగాక. మీరందరూ కూడా నూతనమైన అద్భుతాలు, ఆమె చెప్పండి, నూతనమైన అద్భుతాలు చూచునుగాక. ప్రతి రోగము మీ నుండి తొలగిపోవునుగాక, ప్రతి అప్పుల భారం మీ నుండి తొలగిపోవునుగాక, ప్రతి యొక్క అనారోగ్యము మీ నుండి తొలగిపోవునుగాక, అశాంతి మీలో నుండి తొలగిపోవునుగాక. అటువంటి కృపను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. తర్వాత ఆయన 40 రోజులు ప్రత్యక్షమయ్యి బెతనియా సమీపంలో ఒలీవ కొండపైకి ఎక్కి ఆయన ఆరోహణమాయండు. అందరికి కనబడ్డాడు. తర్వాత ఆరోహణమాయండు. వీళ్ళు అంటున్నారు, ప్రభువా వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోతలేదు, నేను మళ్ళీ వస్తాను. మీరేం చేయాలి? ప్రచురము చేయాలి. యేసు ప్రభువు మనతో ఉండగా మనకు భయం ఏంటండి? మన ప్రక్కనే ఉంటేనే భయమా? యేసు ప్రభు మన హృదయంలో ఉన్నాడు, మన ప్రక్కన ఉన్నాడు. ఇప్పుడు నా యేసు ప్రభు నా పక్కన నేను నమ్ముచున్నాను. మీరు నమ్ముతున్నారా? యేసు ప్రభు నీ పక్కన నమ్ముచున్నారా? ఒకవేళ మీకు రోగం వచ్చిందా, కష్టం వచ్చిందా, అప్పు వచ్చిందా, ప్రభువుతో చెప్పండి, యేసయ్యా ఈ సమస్య నుండి నాకు విడుదల చేయి, నువ్వు నాతో ఉన్నావు అని మాట్లాడండి. నోరు విప్పి మాట్లాడండి, ప్రార్థించండి, మోకరించండి. నీకు సహాయం లేనప్పుడు సహాయం చేయవాడు యేసు దేవుడు ఒక్కడే. ఇంకెవ్వరు నీకు సహాయము చేయరు. ఎవరు సహాయము? యేసు దేవుడు ఒక్కడే. నువ్వు కూర్చున్నా, లేచున్నా, పడుకున్నా, నిద్రపోతున్నా నిన్ను చూస్తూ ఉన్నవాడు దేవుడు. ఆయన కనులుండి చూడలేనివాడు కాదు, నోరుండి మాట్లాడేవాడు కాదు, నీ చెవులుండి కూడా వెళ్ళలేనివాడు కాదు. నువ్వు మాట్లాడుతుంటే చెవులు ఆయన మందముగా ఏమి లేవు, ఆయనకి వినబడుతున్నాయి. మీకు ఆ విశ్వాసం ఉందా? ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ పునరుద్ధాన శక్తిని పొందుకుంటూ, దేవా ఈ లోకాన్ని జయించే శక్తి నాకు కావాలి, ఈ లోకమనే సముద్రమును ఈదే శక్తి నాకు కావాలి, ఈ లోకమనే వచ్చే ఈ రోగాలు జయించే శక్తి నాకు కావాలి, ఈ యొక్క పేదరికం తొలగిపోవాలి, ఈ ఉద్యోగ సమస్య తొలగిపోవాలని నమ్మకంతో ప్రార్థిద్దాం. అందరూ లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమయంలో పునరుద్ధాన శక్తిని పొందుకోవాలి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు నా ప్రభు నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు తండ్రి. నమ్మిన వారు రక్షించబడతారన్నావు తండ్రి. నమ్మకము దయచేయనా ప్రవ్వా, నమ్మి విశ్వసించే భాగ్యము దయచేయనా ప్రవ్వా. నమ్మి విశ్వసించే భాగ్యం ప్రతి కుమార్తె పొందుకునుగాక, నీ యొక్క పునరుద్ధాన శక్తి పొందుకునుగాక. నోరు తెరుద్దాం. అయ్యా నీ శక్తి కావాలి, నీ మహిమ కావాలి, నీ కృప కావాలి, నీ కనికరము నాకు కావాలి. నువ్వు నన్ను చూస్తున్నవాడువు దేవా, నువ్వు చూడని వాడువు కాదు. ఓ నువ్వు నన్ను చూస్తున్నవాడువు. పరిశుద్ధుడా చేతుల పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. దేవా ఈ సమస్య నుండి నేను ఈరోజు దూరం అగునుగాక, నీ పునరుద్ధానపు శక్తిని పొందుకొనుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, నోరు తెరుస్తామమ్మా. నోరు ఇచ్చిన దేవునికి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నీ శక్తి నాకు కావాలి, నీ ప్రార్థన శక్తి నాకు కావాలి యేసయ్యా, నీ మోకాలు లోతు అనుభవం నాకు కావాలి యేసయ్యా. ఓ నీ పునరుద్ధానపు శక్తి నాకు కావాలి. ఇన్ని రోజులు నేను నా ప్రభువా తెలియక అవివేకముతో నా ప్రభువా ఈ లోకం అనే సముద్రంలో కొట్టుకుపోతున్నానేమో తండ్రి, ఈ లోకం అనే బాధలలో నా ప్రభువా కొట్టుకుపోతున్నానేమో దేవా. నా తలంపుల్లోని నా ప్రభువా, నా చేతలలోని, నా నడవడికలలోని, నా ప్రవర్తనలోని, నా మాటలలోని నా ప్రభువా పోడుకుపోతున్నానేమో తండ్రి, పడిపోతున్నానేమో దేవా, కోల్పోతున్నానేమో దేవా, నా ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నానేమో, నా ఆత్మీయ జీవితాన్ని నేను కోల్పోతున్నానేమో దేవా. దేవా నన్ను క్షమించుము తండ్రి, నీ శక్తి నాకు కండును గాక. నా తండ్రి నువ్వు నన్ను ఎరిగిన వాడువు తండ్రి, ఎరగని వాడువు కాదు, నువ్వు ఎరిగిన వాడువు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధానికి వందనాలు వందనాలు. నీ కూర్చుండుట, నీ లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. చెప్దామా? నీ కూర్చుండుట, నీ లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. నీ కూర్చుండుట, నీ లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. నీ కూర్చుండుట, నీ లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీ అన్నీయు ఎరిగి ఉన్నావు. నా తలంపులు తపనయు అన్నీ అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా. చేతులు పైకెత్తి ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నీకే ధన్యవాదం యేసు రాజా, నీకే ధన్యవాదం. అవునయ్యా, నేను పిండముగా ఏర్పడక ముందు నన్ను ఎరిగిన వాడు.
నువ్వు మృత్యుంజయుడవు, సజీవుడవుడవు ప్రభు, తిరిగి లేచిన వాడవు, నా కొరకు ప్రాణం పెట్టి నా ప్రభువు కొనబడిన వాడవు. నా తండ్రి, నన్ను కొనుక్కున్న వాడవు. ఓ నన్ను కొన్న తండ్రివి నాయనా, నీ విలువైన రక్తము చేత నా ప్రభువా నన్ను కొన్న దేవానికి వందనాలు. నా తండ్రి, నీ అణువణువు నా కొరసము నా ప్రభువా దున్నబడిన దేవానికి వందనాలు. తిరిగి లేచి నీ పునరుద్ధారశక్తిని అనుగ్రహించిన దేవానికి వందనాలు. నీ శక్తిని నేను పొందుకోవాలి యేసయ్య. ఈ మధ్యాహ్న సమయంలో ప్రతి బిడ్డ పొందుకోవాలి. ఈ మధ్యాహ్న సమయంలో ప్రతి బిడ్డ పొందుకోవాలి యేసయ్య. యేసు నామములో దయ్యములు వెళ్ళిపోవాలి యేసయ్య. యేసు నామములో ప్రతిది నూతనమవును గాక, పాతవి గతించిపోవును గాక, సమస్తము నూతనమవును గాక. నీ శక్తిని పొందుకునే ప్రభు నూతనముగా బ్రతుకును గాక. ఈ లోకాన్ని జయించే శక్తి ప్రతి బిడ్డ పొందుకును గాక. ఈ లోకాన్ని జయించే శక్తిని ప్రతి బిడ్డకి దయచే ప్రభువా నాయనా, నీకు వందము చెల్లిస్తున్నాం. నీ యొక్క నా ప్రభు దాని సందర్భముగా నా ప్రభువా నాయన మేము తెలుసుకున్న ఈ యొక్క వాక్యము ప్రభువా మాటలు నా ప్రభువా వినికిల్లో దీవించబడును గాక, మా జ్ఞాపకంలో ఉండును గాక, అటు రీతిగా నడుచుకును గాక. నా ప్రభువా మీరు లోకంలోనికి వెళ్ళి ప్రచురించుడి, ప్రకటించుడి అని సెలవిచ్చావు తండ్రి. ప్రకటించేవారుగా ప్రతిబిడని ప్రభువా తయారు చేయి ప్రభువా నాయనా. నువ్వు తిరిగి లేచావని సువార్తను ప్రకటించేవారుగా తయారు చేయి తండ్రి. నువ్వు తిరిగి లేచావని ప్రభువా, నువ్వు సజీవుడు అని నా ప్రభువా, నువ్వు ఉన్నవాడు అని ప్రభువా, నువ్వు అనువాడు అని తండ్రి నా ప్రభువా ప్రకటించబడేవారుగా మార్చమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నా ప్రభువా, నీ బిడ్డలు ఎవరైతే నా ప్రభువా ఏ అక్కడితో నా ప్రభువా వచ్చి ఉన్నారు, అది ఈ యొక్క సమయంలో ప్రతిదీ తొలగిపోవును గాక. ఉద్యోగంలో ప్రమోషన్లా, ఆరోగ్యంలో నా ప్రభు స్వస్థతనా, లేకపోతే దురాత్మ శక్తి నుంచి విడుదలనా నా ప్రభువా నీ యొక్క పునరుద్ధరణ శక్తి ద్వారా అవన్నీ తొలగిపోవును గాక. యేసు నామములో తొలగిపోవును గాక. నా తండ్రి నీ కృపణ ప్రభు ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ఇంతవరకు నా ప్రభువా మాట్లాడి ఉన్నావు, ప్రతి పరిచర్యలో ఉన్నావు తండ్రి. ఇక ముందు చేయబోయే ప్రతి పరిచర్యలో ఉండి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.